రాజ్యసభ సీట్ జయంగా రగడ గట్టిగానే నడుస్తుంది తెలంగాణ పాలిటిక్స్ లా. మీనాక్షి నటరాజన్ పంచాయతీ మీద బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీదంటే మీదే తప్ప అనుకుంటా, మీ కుట్ర అంటే మీ కుట్ర అనుకుంటా బద్నాంలతోని బండలు ఎత్తేసుకుంటే, ఇయాలిగో హరీష్ రావు సార్ కూడా వచ్చి అసలు గల తేడైంది అనుకుంటా మీడియా చిచ్చాట్లా వాడి వేడిగా మాట్లాడింది ఇట్లా. తెలంగాణలో రెండొద్దుల సంధి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల నడుమ ఫైటింగ్ చాలు చేసిన మీనాక్షి నటరాజన్ ముచ్చట మీదనే కాకుండా ఇంకొన్ని ముచ్చట్ల మీద కూడా మాజీ మంత్రి హరీష్ రావు సార్ మీడియాతోని చిట్చాట్ చేసుకుంటా ఇట్లా మస్తుగానే మాట్లాడింది. అలా మీనాక్షి నటరాజన్ నామినేషన్ కొట్టేసే ముచ్చట వెనుక సొంత పార్టీల కుట్రనే ఉన్నది. ఈ నామినేషన్ తప్పుల గురించి లీకులు ఇచ్చింది ఎవరనేది రేవంత్ రెడ్డి ఎంబటే తెలుసాలే. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఆశపడి రేవంత్ రెడ్డికి మస్తు దగ్గర మనిషి ఈ వెన్నుపోటుకు ముంగట పడ్డాడని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకొచ్చిండు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి ఉండి కేసుల ముచ్చట మీద సమాచారం మాకు తెలంగాణ కాంగ్రెస్ కేలే వచ్చిందని కుండ బద్దలు కొట్టిండు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలా అని అనుకుంటా కాంగ్రెస్ ఇజ్జ తీసి గజ్జె గట్టినంత పని చేసిండు. ఇదివరకు కూడా ఆమెకు రాజ్యసభ సీట్ రాకుండా అడ్డం పడ్డాయననే ఇప్పుడు కూడా ఈ కుట్ర చేసిండు. మరి ఇట్లా సొంత పార్టీ ఇన్ఛార్జికే వెన్నుపోటు పొడిచే లీడర్లు ఇంకా కామన్ పబ్లిక్ ఏం న్యాయం చేస్తారు ఏం కథ? ఈ నామినేషన్ కొట్టేసరి కుట్ర మీద రేవంత్ రెడ్డి సిట్ విచారణ చేపిస్తాడో లేకుంటే ఇంకేదైనా విచారణ చేపిస్తాడో గానీ మొత్తానికి అసలు ఏం జరిగిందో నిజాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసిండు. కేసీఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కడితే ఆడికి ఓన్ రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నాడు. ఆడితోనే ఆగకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నాడు. చూస్తుంటే చదువు శారుడు బల్పాలు దోషాలన్నట్టుగానే ఉంది సీఎం తీరు అనుకుంటే ఎక్కిరిచ్చిండు గట్టిగానే. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఆయన ఇంటికి దగ్గర పొంటే ఏకంగా 100 కోట్లతోని బోధి పెవిలియన్ పేరుతోని ఓ పిరం గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాడు. అర్ధరాత్రి పూట ఇంటామే ఫ్యామిలీతో కలిసిపోయి మరి ఆడ పండ్లను సోపాలను స్వయంగా షేకింగులు చేస్తున్నాడు. ఈ గెస్ట్ హౌస్ కోసం మొదలు వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతోని ఓ 7 కోట్లతో జీవో ఇచ్చి ఇప్పుడు దాన్ని 100 కోట్లకు పెంచారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ 17 కోట్లతో ఇనుప కంచెలు ఫుట్బాల్ ఆడుకునే తందుకు 10 కోట్లతో స్టేడియం కట్టించుకొని సీఎం సార్ సోకుల వాడుతున్నాను మస్తుగానే మండిపడ్డాడు మాజీ మంత్రి హరీష్ రావు. స్టూడెంట్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తందుకు, జర్నలిస్టుల సంక్షేమ నిధికి, ఉద్యోగుల జీతాలకు, రైతులకు సాయం చేస్తందుకు ఖజానాల పైసలే లేవని పరిశానున్నామని చెప్తున్న సర్కారు 100 కోట్లతో గెస్ట్ హౌస్లు కట్టుకునే తందుకు మాత్రం నిధులు ఏడుకెళ్ళి వస్తున్నాయి. మరి మీదికెళ్ళి పనుల మీద పనులు వేసుకుంటే పేదల నడ్డిరుస్తుంది సర్కారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గియాలని ఊకూకే డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇలా పవర్లకు రాగానే పనులు ఎందుకు పెంచిండు? సెంట్రల్ సర్కార్ రేట్లు పెంచిందని ధర్నాలు చేసే బదులు కడమ రాష్ట్రాలు తగ్గించినట్టు ఈడ కూడా స్టేట్ ట్యాక్స్ తక్కువ చేయొచ్చు కదా మరి అనుకొచ్చిండు. ఇగో ఇట్లా కాంగ్రెస్ సర్కారును రేవంత్ రెడ్డి పాలన తీరును పాయింట్ టు పాయింట్ అరుచుకున్నాడు హరీష్ రావు. మరి ఈ కామెంట్ మీద కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యి కౌంటర్లు వేస్తారేమో చూడాలిగా. పాపం మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నది. పార్టీ కోసం పానం పెట్టి పని చేస్తున్నది. గాంధీ భావాలను మోసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని ఆరాట పడతా ఉన్నది. కానీ అదే కాంగ్రెస్ పార్టీలా ఎవలో తడిబట్టతోని గొంతు కోసినట్టు చేసిండ్రు. తన మీదున్న క్రిమినల్ కేసుల లిస్టు ఎలక్షన్ కమిషన్ కు పంపి రాజ్యసభకు పోకుండా ఆపిండ్రు. కప్పల తిరుగా ఆడ ఈడ దుంకుకుంటా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినోళ్లే ఇట్లా చేసిండ్రని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ఈ లీకు చేసిన గ్రీకు వీరుని ముచ్చట గురించే మాట్లాడుకున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు పాత ముచ్చటనే కాసింత కొత్తగా చెప్తున్నాడు. ఈనుండ్రి. తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న? ఇక్కడ నుంచి ఓటో ఇచ్చుండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. అబ్బా సారు ఎంత మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీల కట్టప్ప తీరుగా ఎన్నుపోటు ఒడిసే లీడర్లు ఎవరున్నారు? ఉంటే పొట్టోడు అని పేరు అయిన లీడర్ ఎవరు? ఇంతకు మీరన్న ఆ పొట్టోడు ఎవరు సారు అని ముంగటున్న విలేకరాన్ని అడిగితే ఏమంటున్నాడు చూడుండ్రి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా అర్థమైందా? ఎవలను పొట్టోడని అన్ననో తెలిసిందా? ఇంకేమైనా డౌట్లున్నాయా అని ఇంటి పేరుతో సహా చెప్పి మన సీఎంనే అన్న అని బాగా జాప్తా చెప్తుండు. ఏంది ఎంపీ అరవింద్ సారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు పొడుగోడని అనొచ్చునా? రాజకీయాలు ఏమైనా కావచ్చు, పార్టీల నడమ ఎంత పగాయనుండొచ్చు, కోపతాపాలు ఉండొచ్చు, గాని ఎత్తు రంగు రూపుల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు కాదు సారు అని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్. మీ మోడీ సార్ వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు నాతో కలిసి పని చేయి అని పార్టీలకు స్వాగతం పలికినట్టే మాట్లాడిండు. ఒకవేళ అదే నిజమై రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరితే అటు సీఎం సారుకు ఇటు మీకు మనసులో మెరమెర అనిపించదా అని అంటుర్రట మీ బీజేపీ పార్టీలే. అట్లా కాకున్నా మీరు చిన్న పదవిలేం లేరు, దేశానికి చట్టాలు చేసే పార్లమెంటు సభ్యులు, కాసింత పద్ధతిగా మాట్లాడలేదా సారు అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అయినా సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటల కింద అరవింద్ సార్ అన్నది చాలా తక్కువ అని ఇంకొంతమంది మాట్లాడుకుంటురట. ఏదేమైనా ఇట్లా మనిషిని బట్టి రూపుని బట్టి తిట్టుకుంటే రాజకీయాలు నిమ్మలంగా నడుస్తాయా సారు అని అడుగుతున్నారు. ఆరోగ్యకరమైన రాజకీయాలుంటే చూడాలని ఆశపడుతున్న తెలంగాణ జనాలు.